వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాకెందుకో ఆయన ఆరోగ్య పరిస్థితి మీద అనుమానంగా ఉంది. ఆయన మానసిక స్థితి మీద వైట్ హౌస్ ప్రకటనలు ఏం చేయట్లేదు, కానీ ఇట్స్ అ హంబుల్ సజెషన్, ఒక ఉచిత సలహా గౌరవంగా ఇచ్చేది. ట్రంప్ గారిని ఎవరికైనా చూపించండి అయ్యా, అలా వదిలేయకండి, ఆయన్ని తీసుకెళ్ళి ఎవరికైనా చూపించండి. నిన్న మొన్నటి దాకా నేను ప్రపంచంలో మొత్తం 7 యుద్ధాలకు నేను ఆపేసాను, నాకు ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వరు మీరు అంటే, ఓ పక్క నుంచి ఇజ్రాయిలోడు, ఇంకో పక్క నుంచి పాకిస్తానోడు, ఇద్దరు కలిసి ఎస్ గౌరవ ట్రంప్ గారు ప్రపంచ శాంతి కోసం పోరాడారు కాబట్టి వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అంటూ ఉద్ఘాటించే, నొక్కి వక్కాణించాయి. కానీ ట్రంప్ గారు ఏంటి ఇప్పుడు మళ్ళీ సడన్గా బయటకు వచ్చేసి లేదు 7 కాదు 3 యుద్ధాలే నేను ఆపింది, 3 యుద్ధాలను మాత్రమే నేను ఆపగలిగాను అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఎవరిని తప్పనాలి, ట్రంప్ని తప్పనాలా, లేదా ట్రంప్ తోక పట్టుకొని వెనకాల తిరిగేటువంటి ఈ పాకిస్తాన్ని, ఇజ్రాయెల్ని వీళ్ళని అనాలా? డొనాల్డ్ ట్రంపే చెప్పారు, నేను 7 కాదు 3 యుద్ధాలే ఆపాను. కానీ ఆ 3 ఏంటి అనేది కూడా చెప్పలేదు. మొత్తం ఈ 7 యుద్ధాలు నేనే ఆపేసానని ముందనుకుని ఇప్పుడు 3 యుద్ధాలే అన్నారు, 4 ఖర్చుకున్నారు. టెక్నాలజీ సంస్థల అధినేతలకు ఇచ్చిన విందులో వైట్ హౌస్లో మాట్లాడుతూ ట్రంప్ ఈ మొత్తం అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. టెక్ కంపెనీల సీఈఓలతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక జర్నలిస్టు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగిస్తారు మీరు అని ప్రశ్నిస్తే, మీకు తెలుసా నేను ఇప్పటివరకు 3 యుద్ధాలు ఆపానంటే ఆయన పేర్కొన్నారు. 3 దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్న దేశాల మధ్య తాను నెలకొల్పాను అంటూ, అది అసాధ్యం అని చాలామంది చెప్పిన చేసి చూపించాను అంటూ ఆ 3 యుద్ధాలు ఏమనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి చెప్పలేదు. సో రష్యా ఉక్రెయిన్ ఇంకా నడుస్తూనే ఉంది. రష్యా మీద ఉక్రెయిన్ మీద కూడా రెండింటి మీద నేను చాలా భారీగానే నేను వేస్తాను అని చెప్పి పన్నులు, సుంకాలు ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో భారత్, పాకిస్తాను, తర్వాత సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా, రువాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, ఇరాను, థాయిలాండ్, కంబోడియా, నాకు, మా కెమెరామెన్ దాస్ గారికి, నాకు మా ఇంకో కెమెరామెన్ అజ్జుకి, మా అందరికీ కూడా మరి యుద్ధాలు ఆపింది ట్రంప్ గారే అని అనుకోవాలి. ఇక్కడ అలాగే ఉంది పరిస్థితి. ఏం చెప్తాం ఇక్కడ? మొన్నటి నుంచి చూస్తున్నాం ఆయన పుతిన్ని కలిసిన తర్వాత మాట్లాడడం, లేదంటే జెలెన్స్కీ గురించి మాట్లాడడం, ఇండియా మీద నేను ఇంకా ఇష్టం వచ్చినట్టు నేను పన్నులు విధిస్తాను అనడం. ముఖ్యంగా నోబెల్ ప్రైజ్ విషయంలో పాకిస్తాన్ నన్ను సమర్థించింది, ఇండియా మాత్రం నన్ను సమర్థించలేదు అన్నటువంటి ఒక ఇండైరెక్ట్ కాన్సెప్ట్ని లోపల పెట్టుకుని దాని మీద మాట్లాడడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. అందుకే అనేది ఎవరికైనా చూపిస్తే బాగుంటుందేమో. ఒకవేళ అక్కడ కాకపోతే మనకి ఇక్కడికన్నా ఎర్రగడ్డకో లేదంటే వైజాగ్ దగ్గర వాల్తేరు ఉంది కదా, అక్కడికో తీసుకొచ్చి చూపిస్తే ఆయనకి సెట్ అవుతుంది అని చెప్పి సెటైర్లు పడుతున్నాయి. ఇప్పుడు ఎన్ని యుద్ధాలు ట్రంప్ ఆపారంటారు ఇంతకీ? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.